క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. చౌదరిగూడ గొర్రెమూలు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 851 బై పార్ట్ పట్టాదారులము మరియు గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఏంటంటే తమని సంప్రదించకుండా హెచ్ఎండిఏ వారికి తప్పుడు సమాచారం ఇచ్చి కె రజనీకాంత్ రెడ్డి ఈ సర్వే నంబర్ 850 పార్ట్ మరియు 851 పార్టీ సుమారు A2-34 గుంటల వ్యవసాయ భూమి 25/11/2019 హెచ్ఎండిఏ ఎల్పీ నంబర్ ద్వారా లేఅవుట్ చేశారు. లేఅవుట్ లో వెస్ట్ సైడ్ 12 ఫీట్ రోడ్ మండలబాట పక్క పట్టాదారులు వెళ్లడానికి మా పట్టా సర్వే నంబర్ 881 పార్ట్ నుండి వదిలారని చెప్పారు. అయితే పైన తెలిపిన లేఅవుట్ కె రజనీకాంత్ రెడ్డి తమ నుండి ఎలాంటి రాతపూర్వ అనుమతి పొందకుండా లేఅవుట్ లో వెస్ట్ సైడ్ 30 ఫీట్ల ఎగ్జిస్టింగ్ రోడ్స్ 12 ఫీట్ల రోడ్ హెచ్ఎండిఏ అధికారులకు డిక్లరేషన్ పొందకుండా తమ పట్టా భూమి నుండి 12 ఫీట్ల రోడ్లకు బదులుగా 30 ఫీట్ల ఎగ్జిస్టింగ్ రోడ్ గా చూపి మోసపూరితంగా లేఅవుట్ తీసుకున్నారని తెలియజేశారు. ఒకవేళ తాము అమ్మినట్లుగా మీ వద్ద ఎలాంటి పత్రాలు ఉన్నట్లయితే తమను సంప్రదించగలరని తాము తీసివేస్తామని ఆరోపించడం జరిగింది. 28 తారీఖు నాడు శివరామ్ రెడ్డి మరి బోరెడ్డి సువర్ణ మా మీద ఒక నిరాధారమైన కంప్లైంట్ మేము హెచ్ఎండిఏ లేఅవుట్ కబ్జా చేసినామని మా మీద కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. దానికి మేము హెచ్ఎండిఏకు ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే రజనీకాంత్ రెడ్డి రాజారెడ్డి గారి దగ్గర నుంచి పర్చేజ్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకున్నాడు, దానికి పక్కకున్నది సౌత్ సైడ్లో మాకుంటుంది. గతంలో అది బండ్లబాట 12 ఫీట్లు ఉండే. ఆయన మోసపూరితంగా మా నుంచి ఎలాంటి డిక్లరేషన్ తీసుకోకుండా 30 ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపించిండు. వాస్తవానికి అది 12 ఫీట్ల బండ్లబాట పక్క పట్టాదారులకు ఉండే, దాన్ని 15 ఫీట్లకు ఇచ్చి మేము తీసుకున్నాము. దాని మీద మేము 2020 ఆ లేఅవుట్ మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఆ లేఅవుట్ ఏదైతుందో దాన్ని క్యాన్సిల్ చేయమని 12 ఫీట్లు మాడిఫై అయ్యేదాకా పంచాయతీ నుండి ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని హెచ్ఎండిఏకు, కలెక్టర్కు, స్థానిక పంచాయతీ కార్యదర్శికి రాతపూర్వకంగా 2020 మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదేం తెలియకుండా మా మీద ప్రెస్ మీట్లు పెట్టి అబండాలు వేయడము. ఇప్పుడు అది హెచ్ఎండిఏ కాకముందుకు మీరు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చినాం. హెచ్ఎండిఏ లేఅవుట్ కాకముందుకు హెచ్ఎండిఏ లేఅవుట్ రిలీజ్ చేసినాక ఎగ్జిస్టింగ్ లేఅవుట్ అని చూపెట్టినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం. అది ఎగ్జిస్టింగ్ లేఅవుట్ 30 ఫీట్లు కాదు, 12 ఫీట్ల బండ్లబాట కూడా మేము రాతపూర్వకంగా 2020 ఇచ్చినాం మేము అందరం. ఇందులో ఏదైతే శివరామ్ రెడ్డికి సువర్ణకు ఆమెకు ఒక 3 గుంటలని ఈయనకు 16 గుంటలని, అసలు శివరామ్ రెడ్డికి అక్కడ ఎక్కడ గుంట భూమి లేదు. 2013లోనే పులికంటి ఫ్యామిలీస్ ఎంతమందికి వాళ్ళకు ఉన్నది 9 ఎకరాల 13 గుంటలు. జీపీఏ 3595 2013లోనే శివరామ్ రెడ్డి కూడా జీపీఏ ఇవ్వడం జరిగింది. ఈ జీపీఏ ప్రకారం పులికంటి ఫ్యామిలీ 9 ఎకరాల 13 గుంటలు, పాలడుగు భీమిరెడ్డి చంద్రకాంత్ రెడ్డి వాళ్ళొక 2 ఎకరాలు, ఇంచుమించు 2 ఎకరాలు, మొత్తం కలిసి 11 ఎకరాల 13 గుంటలు 2013లోనే లేఅవుట్ చేసి సంవత్సరం లోపలనే సుమారుగా 250 నుంచి 270 ప్లాట్లు అమ్మడం జరిగింది. ఇదే హెచ్ఎండిలో ఇదే వీళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకోండి, సర్వే నెంబర్ 748, 49, 50, 51లో అది సపరేట్ లేఅవుట్. అది వెంకటసాయి నగర్ పేరు మీద లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్లో వీళ్ళే పట్టాదారులు అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీలనే ఒక 3 లేఅవుట్ జీపీఏ ఇచ్చి జీపీఏ ద్వారా లేఅవుట్ చేసి అమ్మడం జరిగింది. జీపీఏ ఇచ్చిన 2013లో జీపీఏ ఇస్తే సంవత్సరం లోపట్లే అన్ని ప్లాట్లు అమ్మేసి గృహాలు కూడా పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకొని కూడా కట్టడం జరిగింది. శివరామ్ రెడ్డికి ఏదైతే 16 గుంటలని చెప్తున్నాడో మళ్ళీ పాస్బుక్లు తీసుకొని ఇతరులకు అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాస్బుక్లు రద్దు చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం. ఈరోజు నాలా ప్రొసీడింగ్ కూడా ఇష్యూ చేసిండ్రు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి క్యాన్సిల్ చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం. ఇంకొకటి, ఈ లేఅవుట్ వెంకటసాయి నగర్లో 54,000 గజాలు, 11 ఎకరాలకు 54,000 గజాలు అంటే 10% నామ్స్ ప్రకారం గ్రామ పంచాయతీ 10%
ఏదైతే ప్రజా ప్రయోజనాల కోసం వదలాలి. కానీ 2% కూడా వాళ్ళు వదలలేదు. ఓన్లీ 1240 గజాలు వదిలిండ్రు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఖాళీ జాగా ఉన్నదో 18 నుంచి 19 గుంటలు, ఇది ప్రజా ప్రయోజనాల కోసమే వెంకటసాయి నగర్కి సంబంధించిన కాలనీకి సంబంధించిన ఓపెన్ ల్యాండ్. అది శివరామరెడ్డి అమ్మిన భూమికి మళ్ళీ పాస్బుక్లు తీసుకొని ఏదైతే 18 నుంచి 19 గుంటలు ఉన్న భూమిని కబ్జా చేసి అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎంఆర్ఓకి ఈరోజు మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇచ్చినాం. ఆ పాస్బుక్లు రద్దు చేసి ఆ ఓపెన్ ల్యాండ్ ఏదైతున్నదో గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని క్రీడలకు కానీ ఆ కాలనీకి సంబంధించిన వెంకటసాయికి సంబంధించిన కాలనీకి ఓపెన్ ల్యాండ్గా చూపించాలని కూడా విజ్ఞప్తి చేసినాం. ఒకవేళ ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చి హైకోర్టులో రిటేష్ అయినా ఈ పాస్బుక్లను క్యాన్సిల్ చేసి ఏదైతే ల్యాండ్ వెంకటసాయి నగర్కి సంబంధించిన 10% ఏదైతే వదలాల్సిన ల్యాండ్ ఏదైతుందో ఆ 10% కనీసమైనా ఇది ఒక 2500 గజాల ల్యాండ్ ఆ ఓపెన్ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే వరకు వదిలే ప్రసక్తి ఉన్నది. ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీ పైన వచ్చిన ఆరోపణ సార్, అది 30 ఫీట్ రోడ్డు రాత్రి కబ్జా చేయడం జరిగింది అన్నారు కదా సార్, 100% అది అవాస్తవమా సార్? అది 100% అవాస్తవం. ఏదైతే పద్మావతి నగర్ కాలనీ వెస్ట్ ఫేస్లో హెచ్ఎండిఏ లేఅవుట్ 30 ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపిస్తున్నాడో అది 12 ఫీట్ల బాటనే ఉండే. మేము ఇంకొక 3 ఫీట్లు వదిలిపెట్టి 15 ఫీట్లు వదిలిపెట్టినాము. ఆ లేఅవుట్ను రద్దు చేయమని 2020లోనే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవాస్తవమైన ఆరోపణలు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అందులో వ్రాతపూర్వకంగానే హెచ్ఎండిఏకు, పంచాయత్ సెక్రటరీకి, కలెక్టర్ గారికి కూడా ఆ లేఅవుట్ ఏదైతే వెస్ట్ సైడ్లో చూపించిన 30 ఫీట్ల ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ఉంది అది మాడిఫై అయ్యేదాకా ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు కూడా ఇవ్వద్దని కూడా మీరు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినాం.